మాకు సోషల్ ఇంటర్న్షిప్ ఇచ్చారు. మా డొమైన్ వాటర్ అండ్ శానిటేషన్ అనమాట. సో ఇక్కడికి ఒక చిన్న సర్వే చేద్దామని వచ్చాను మీకు. ఇక్కడ ఎంత లీటర్ వాటర్ ఇస్తారు సార్ నార్మల్గా? బయట ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది? అంటే ఈ స్లమ్ ఏరియాల్లో మొత్తం విజయవాడ కార్పొరేషన్ కింద వస్తుంది. ఓకే. ఇక ఎక్కువగా పేద ప్రజలు నివసిస్తూ ఉంటారు. అయితే అందరికీ కూడా మంచినీరు సప్లై చేయాలని శుద్ధమైన నీరు ఆర్ఓ స్టెరిలైజ్డ్ వాటర్ గోండా ఉమేశ్వర గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వచ్ఛంద సంస్థ తరఫున పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ డ్రైనేజెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీ వాటర్కి? డ్రైనేజ్ మున్సిపాలిటీ వాళ్ళు అంతకుముందు ఉన్న అధ్వానంగా ఉన్న తుది నుంచి వాళ్ళ 14 కిలోమీటర్లు రైట్ లైన్ అన్ని క్లీన్ చేశారు. బాగానే ఉంటుంది. ఎన్నిసార్లు క్లీన్ చేస్తారండి వాటర్ ట్యాంక్స్ ఇక్కడ? వాటర్ ట్యాంక్ వచ్చేసి నెలకోసారి చేస్తారమ్మా. అది కాకుండా ప్రతి శుక్రవారం డ్రై డే అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇంటికి వచ్చి ఏదైనా కొబ్బరి చెప్పుల్లో కానీ టెంకుల్లో కానీ ఎక్కడ నిల్వ ఉన్నది కూడా వాళ్ళు మొత్తం తీసి లార్వా అనేది లేకుండా చేస్తున్నారు. అట్లాగే ఈ వాటర్ వచ్చేసరికి ఆర్ఓ స్టెరిలైజర్ ఆర్ఓ సిస్టంలో ఉంటుంది. జీరో బ్యాక్టీరియా అనమాట. ఏ బ్యాక్టీరియా ఉండదు దాంట్లో. ప్లస్ ఆర్ఓ సిస్టంలో రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా కెమికల్స్ ఏం కలపకుండా అందుకని జరుగుతుంది. వాటర్ ఎలా వస్తుందండి ఒకసారి చూపిస్తారా? ఇక్కడ ఏంటంటే 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, ఈ 5 రూపీస్ కాయిన్ దాంట్లో వేయటం వల్ల వాటర్ వస్తుంది. మిగతా దాంట్లో 20 రూపాయలు 15 రూపాయలు అలా అమ్ముతున్నారు. ఇది సేవా దృక్పథంతో చేయడం వల్ల 5 రూపాయలకే క్యాన్ వాటర్ వస్తుంది. ఓకే. క్లీన్గానే వచ్చేస్తాయి వాటర్. ప్యూరిఫైడ్ వాటర్. ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అలా అయితే? ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ. అయిపోయింది.